తురకపాలెంలో వరుస మరణాలపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ఇంటికి తిరిగి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 2 రోజుల పాటు గ్రామస్తులందరికీ చర్చిలో భోజనాలు ఏర్పాటు చేశారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. ప్రస్తుతం తురకపాలెంలో గత 2 రోజులుగా నిన్న ఈ రోజు కూడా ప్రత్యేకమైనటువంటి వైద్య బృందంతో కూడా బ్లడ్ టెస్టులు అదేవిధంగా మిగిలినటువంటి కల్చర్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఎయిమ్స్ వైద్య బృందం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గ్రామంలో ఉన్నటువంటి చర్చిలో భోజన సదుపాయాన్ని కూడా కల్పించారు. ఇక్కడ భోజనంతో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఉచితంగా ఇక్కడ మినరల్ వాటర్ను కూడా సప్లై చేస్తున్నారు. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి అంశాల్లో ఎక్కడి నుంచి వాళ్ళకి బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉందనేది ఇంకా నిర్ధారణ కారణటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటర్లో నుంచే వచ్చిందనే విధంగా కూడా కొంత నిర్ధారించుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ మినరల్ వాటర్తో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా భోజనాన్ని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళం కూడా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి వాటర్ తీసుకొని ఈ వాటర్నే కొద్ది రోజుల వరకు తాగాలి అనే విధంగా కూడా క్లియర్గా ఆదేశాలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు ఒకవేళ కనుక మామూలుగా అంటే ఇంట్లో వాటర్ కనుక ఉపయోగించుకోవాలనుకుంటే కనుక ఇక్కడ వాటర్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేశారు. వాటిని కూడా ట్యాంకర్ల ద్వారా వచ్చి నింపుతున్నారు. వీటిని మామూలుగా సహజంగా ఇంట్లో వేరే అంటే పనులకు కానీ ఇంట్లో ఉన్నటువంటి స్నానాలకు కానీ ఉపయోగించుకునే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. మొత్తంగా మాత్రం తురకపాలెంలో ప్రస్తుతం అయితే మాత్రం ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుందనే విధంగా చెప్పచ్చు. కంపల్సరీగా ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అనేది నిర్ధారణ అయ్యే వరకు ఎట్లాంటి పరిస్థితి ఉన్నా కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండే విధంగా కూడా వైద్య ఆరోగ్య శాఖ అయితే ప్రతి ఒక్కళ్ళం కూడా క్షుణ్ణంగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫుడ్కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అంటే లోపలికి ఇక్కడి నుంచి తురకపాలెం నుంచి బయటకు వెళ్లకుండా బయట నుంచి లోపలికి రాకుండా అయితే ప్రస్తుతం ఇక్కడ వీళ్ళందరికీ కూడా వైద్య బృందంతో పాటు స్థానికులందరికీ కూడా ఇక్కడే భోజనాల ఏర్పాట్లు కూడా చేశారు. కంపల్సరీగా స్థానికులంతా కూడా ఇక్కడికే వచ్చి భోజనాలు చేయాలనే విధంగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే 1, 2, 3 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలనే విధంగా కూడా స్థానికులకి అయితే సూచనలు చేసినటువంటి నేపథ్యంలో మెరుగైనటువంటి అంటే అంశాలు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవ్వకుండా కూడా కంపల్సరీగా గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడికి వచ్చి ఈ భోజనం చేయడం వల్ల ఇబ్బంది లేకుండా 1-2 రోజులు తీసుకుంటున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ మరణాలకు సంబంధించినటువంటి అంశాలు నివేదిక వచ్చే వరకు కొంత జాగ్రత్తగా ఉండాలనే విధంగా కూడా స్థానికులకైతే అధికారులు సూచన చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ భోజన కేంద్రాలు మంచినీళ్ళు ఏదైతే గవర్నమెంట్ సప్లై చేస్తున్నటువంటి మినరల్ వాటర్నే కంపల్సరీగా ఉపయోగించాలనే విధంగా కూడా క్లియర్గా ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నగరంలో ఇక్కడ తురకపాలెంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భోజనాలు అయితే ఇక్కడ ఏర్పాటు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వలితో సాయి శంకర్, తురకపాలెం.